నైనీ కోల్ బ్లాక్ విషయం తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న వేళ కేంద్ర బొగ్గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తలెత్తిన వివాదంపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర సభ్యుల్ని సింగరేణిలో పర్యటించాల్సిందిగా ఆదేశించారు. ఇద్దరు సభ్యుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను, ఇతర అంశాలపైన ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. సింగరేణిలో ఇద్దరు కేంద్ర సభ్యుల బృందం ఇక పర్యటించబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యులతోటి ఒక బృందం సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి గల కారణాలు, టెండర్ రద్దు చేయడానికి గల అంశాలను పైన కూడా ఈ యొక్క బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. అయితే ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి చేతనా శుక్లా, అదేవిధంగా డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు కూడా సభ్యులుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సింగరేణిలో పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ టెండర్ కు సంబంధించిన అంశము, వివాదానికి గల కారణాలపైన కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ ను కూడా ఇటు కేంద్ర మంత్రికి సమర్పించనున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇటు తెలుగు స్టేట్స్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన అంశం పైన కూడా కొంత సంచలనంగా మారడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వివాదాన్ని పరిష్కరించేందుకు కూడా ఇటు కేంద్రం రంగంలోకి దిగడం జరిగింది. ఇప్పటికే నిన్న ఇటు ఏదైతే సింగరేణి ఆఫీసర్లతో కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటు కేంద్ర బొగ్గు శాఖ అధికారులు చర్చించడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారుల బృందం మరి ఈ 28/11/2025 నాడు జారీ చేసిన టెండర్లకు సంబంధించిన అంశము, ఆ తర్వాత జరిగిన పరిణామాలపైన కూడా పూర్తిగా సింగరేణిలో పర్యటించి అధికారులతోటి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత కేంద్రానికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వనుంది. మరి కేంద్రం దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది, నైనీ అంశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వీటన్నిటిపైన కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా కేంద్రానికి ఇచ్చిన తర్వాత మరి కేంద్రం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వానికి 40% వాటా ఉన్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూస్తున్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం తదుపరి ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అనేది కూడా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. లక్ష్మి, అయితే వారు ఎప్పుడు రాబోతున్నారు, సింగరేణిలో ఎప్పుడు పర్యటించబోతున్నారు, ఎప్పుడు తుది నివేదిక ఇవ్వబోతున్నారు? అయితే ప్రస్తుతానికి సంబంధించి ఇద్దరు అధికారులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 28/11/2025 నాడు ఏదైతే ఈ కమిటీ దీనికి సంబంధించి ఏదైతే మైనింగ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటింగ్ సంబంధించిన ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రభుత్వం ఇటు ప్రకటించిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రదీప్ రాజ్ నిరంజన్, ఎవరైతే సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ కు సంబంధించిన అధికారి, దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా త్వరలోనే అందజేయాలంటూ కూడా ఆయన ఈ నోటీసును కూడా జారీ చేయడం జరిగింది. దీంట్లో 21 జనవరి 2026 నాడు, అంటే నిన్న ఏదైతే కమిటీ నిన్న భేటీ అవడము, ఆ తర్వాత సింగరేణి అధికారులతో మాట్లాడిన తర్వాతే వెనువెంటనే ఈ యొక్క కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు అధికారులను కూడా దీంట్లో వేయడం జరిగింది. మరి ఇద్దరు అధికారులు ఇమ్మీడియట్ గా దీనిపైన ఈ యొక్క విచారణ జరపాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలనేది కూడా చెప్పిన నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ కమిటీ అక్కడ సింగరేణిలో పర్యటించడము, ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన వివాదము, దాని పరిష్కారానికి సంబంధించి కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయి రిపోర్టు త్వరలోనే ఇవ్వబోతున్నారు. అయితే నిన్న ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు రేపట్లోనే ఇటు సింగరేణి కాలరీస్ లో పూర్తిగా పర్యటించి అక్కడ అధికారులతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలతో పూర్తి రిపోర్టును కేంద్రానికి సమర్పించనున్నారు. ఓకే గోపి, థ్యాంక్ యూ. నైనీ కోల్ బ్లాక్ కి సంబంధించి తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇద్దరు కేంద్ర అధికారులు రాబోతున్నారు, సింగరేణిలో పర్యటించబోతున్నారు. కోల్ మైన్స్ విషయంలో వారు అధ్యయనం చేయబోతున్నారు. అలాగే వీరంతా కూడా మొత్తం ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు.